పెళ్ళి కాకముందు దాకా ఒకలాంటి లైఫ్ చూసావు. హ్మ్. ఆళ్ళు గూడా మీ ఇంట్లో వాళ్ళు గూడా రాకేష్‌ని యాక్సెప్ట్ జేశారు. హ్మ్. పెళ్ళైన తర్వాత ఎందుకు మీ ఫ్యామిలీతో నీకు కొంచెం కరెక్ట్‌గా లేదని జెప్పేసి అంటే అమ్మ, నాన్న, అక్కలు అందరితో కలిసి పెరిగిందనే గదా! హ్మ్. ఒకసారిగా ఆ లైఫ్ అంతా గూడా కళ్ళ ముందు నుంచి అలా తుడిచిపెట్టేసినట్టు ఆ! ఎళ్ళిపోతే ఎవరికైనా గూడా అవును. అది నిన్నేదో ఏడిపించాలనో అదే. 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 నాకు నిజంగా చెప్పాలని ప్రేక్షకులకి ఎలా ఉంటది? హ్మ్. ఇది మీ డెసిషనా? వాళ్ళ డెసిషనా? ఎలాగా నీ లైఫ్‌కి సంబంధించి ఆ మార్పులు నీకయన్ని గుర్తొస్తే ఎలా ఉంటది? అంటే ఆహ్, కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ అవి చిన్న చిన్న డిస్టర్బెన్సే అన్న మళ్ళీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ. కలిసిపోతాం అది పెద్ద మ్యాటర్ ఏం గాదు. ఆహ్, మేబీ అంటే ఎవరి కుటుంబంలోనైనా సరే చిన్న చిన్న క్లాషెస్ అనేటివి ఉంటాయి. అది కూర్చొని మాట్లాడుకొని లేకపోతే సర్ది పెట్టుకునే దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. నలుగురం కూర్చొని మాట్లాడుకున్నామా అక్కడికి సార్ట్ అవుట్ అయిందా? ఎవరం ఓకే. ఎవరం కూర్చోలేదు. ఎవరి దాంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు. లేకపోతే ఇప్పుడు అవసరం లేదులే తర్వాత మాట్లాడుకుందాం అనేది ఎవరి మైండ్‌లో ఉన్నా కూడా కలవలేరు. నలుగురిట్లా ఒక్కరి మైండ్‌లో అట్లాంటి మెంటాలిటీ ఉన్నా కూడా కలవలేరు. ఆహ్, మేబీ కొన్ని రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వాలంటే కొంచెం గ్యాపే బెటర్ ఏమో. ఓకే. కొంచెం గ్యాప్ ఉంటేనే మళ్ళీ రిలేషన్స్ అనేటివి స్ట్రాంగ్ అయితాయేమో అని నేను నమ్ముతా. అంటే ఇద్దరు మనుషులు ఒక దగ్గర ఒకటే ఇంట్లో ఉండే వాళ్ళకైతేనేమో గ్యాప్ ఉండొద్దు. ఏదన్నా అయింది అంటే వెంటనే కూర్చొని మాట్లాడుకోవాలా. దూరం ఉండేటోళ్ళకి ఇద్దరి మనసులలో ఏదైనా కల్మషం ఉన్నది, లేకపోతే ఇద్దరి సైడ్ నుంచి ఏదన్నా ఇబ్బంది ఉన్నది అంటే దూరం ఉండి వాళ్ళ మనసులోకెళ్ళి పోయిన తర్వాత వచ్చి కూర్చొని మాట్లాడితేనే బెటర్ అనుకుంటా. ఎందుకంటే నీ లోపల, నా లోపల ఏదో ఒకటి పెట్టుకొని డైరెక్ట్‌గా కలిసినప్పుడు ఆహ్, ఆహ్, మాట పెంచుకొని గొడవలు పడేదానికంటే టేక్ యువర్ ఓన్ టైమ్. నువ్వు టైం తీసుకొని నీకు ఓకే. నీకిది కరెక్ట్ కాదు. లేకపోతే నాకు సుజాత నాకు నచ్చుతలేదు అని అనుకున్న రోజులు నువ్వు అట్లనే ప్రశాంతంగా నువ్వు అట్లనే ఉండు. నీ దమాక్‌ని ఖరాబ్ చేసుకోకుండా. సుజాత నాకు కరెక్ట్ అన్న రోజే వచ్చి మాట్లాడడానికి రెడీ ఉంటే నేను రెడీ. అదే. అది ఎవరిది అంటే నాకు చెప్పావు. యాక్చువల్లీ ఎవరిదైనా అంతే అన్న. చెప్పావు. ఒక్కింట్లో ఉండే వాళ్ళకి దూరం ఉండొద్దు. దూరం ఉండొద్దు. కరెక్ట్‌గా ఎందుకంటే చెప్పావు. పొద్దుగాల లేసి మొఖం చూసుకునేటోళ్ళం, మనం పనులు చేసుకునేటోళ్ళం అనుకున్నాం అనుకో, ఒక అర్ధగంట కూర్చొని నీతోని మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుకుంటే సార్ట్ ఔట్ అయిపోతది. ప్రశాంతంగా ఉంటది. కుటుంబం ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే మన ఇద్దరమే కాదు. ఇంట్లో ఉండేటోళ్ళు ఇంకా నలుగురు ఉంటారు మనతోని కాబట్టి ప్రశాంతంగా ఉంటది. దూరం ఉండే పనైతే దూరంగానే ఉన్నావు గదా! ఇంకొన్ని రోజులు ఉండు. టైం తీసుకో. తర్వాతనే వచ్చి కూర్చొని మాట్లాడు. సార్ట్ ఔట్ అయితది. మాట అనుకోని, మాట పెంచుకొని, మనుషుల మధ్య దూరం పెంచుకునే దానికంటే దూరంగా ఉండటమే బెటర్. దూరంగా ఉండడమే మంచిది. వెరీ గుడ్. కాకపోతే నీ లైఫ్‌లో చాలా అచీవ్‌మెంట్స్ స్టార్ట్ అయినాయి గదా! హ్మ్. నీకు ఒక పెళ్ళవ్వటం, హ్మ్. ఒక బిడ్డ పుడటం, హ్మ్. లేకపోతే మీరు ప్రొడ్యూసర్‌గా ఒక సినిమా చేశారు చేశాను. 'కేసీఆర్' అని. ఇలాంటి ఒక పెద్ద పెద్ద అచీవ్‌మెంట్స్, అచీవ్‌మెంట్స్. ఈవెంట్స్ లైఫ్‌లో ఇంకెంతకంటే ఏముంటాయి అచీవ్‌మెంట్స్? హ్మ్. ఎంత చిన్న ప్లేస్ నుంచి వచ్చాం మనం. అవును. అయన్నీ మనకి గుర్తొచ్చినప్పుడు ఈ టైంలో ఒక చిన్న సపోర్టు మన ఫ్యామిలీ ఉంటే భలే ఉన్ ఉండేదే అనిపిస్తదన్న. ఏ ఆడపిల్లకైనా అంటే పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో అడుగుపెట్టిందంటేనే ఏ ఆడపిల్లనైనా ఆలోచిస్తది. అరే! నాకు ఈ టైంలో వీళ్ళుంటే బాగుండేది అని. కానీ నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్తా అన్న. అంటే ఇది నా విషయంలోనే నేను ఎవ్వరి దాన్ని ఇన్వాల్వ్ చేసి నేను చెప్పట్లేదు. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత పేరెంట్స్ ఎంత దూరం ఉంటే అత్తగారింటితోని ఆడపిల్ల అంత బావుంటది. ఓహ్! నేనది చాలా ట్రస్ట్ చేస్తా. వెరీ నైస్. నేను చాలా గట్టిగా చెప్పుకుంటా నేను ఆ హ్మ్. మాట. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునేంత వరకి నీ బిడ్డతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే, అక్కడ నీకు తెలవకుండానే నువ్వేదో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నావని అర్థం చేసుకో. 100% కరెక్ట్. నువ్వు వారంలో కూరేం 2 సార్లు వండుకున్నారు? ఇగ ఏం కాడ్నించి పెట్టారు? ఉదయం లేచిన కాడ్నించి అదేంది నువ్వు ఇంత వండినా గూడా పక్కన ఆయన అట్లనే అది చేస్తున్నాడా? నువ్వు ఇంత చేసినా గూడా మీ అత్త నిన్ను ఇట్లనే అంటుందా? నువ్వు ఇంత చేసినా నీ తోడికోడలు ఇట్లనే మాట్లాడుతుందా? అనే మాటలు నువ్వు మాట్లాడినావు అంటే, లేని ప్రాబ్లమ్ నీ బిడ్డ అత్తగారింట్లో నువ్వే క్రియేట్ చేస్తున్నావన్నట్టు. వాళ్ళు బానే ఉంటారు యాక్చువల్లీ. బానే ఉంటారు. సో, నేను 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 కొన్ని విషయాలలో నేను చాలా హ్యాపీగానే ఉంటాను. కొన్ని విషయాల్లో కాదు, చాలా విషయాలలో హ్యాపీ ఉంటా. బికాజ్ మ నాకు ఏ రోజు పెళ్ళైన తర్వాత అరే! మా ఇంటికొతే బావుండేది. నాకేంది మా అమ్మ వాళ్ళు ఎందుకు నాకు సపోర్ట్ లేరు అనే సిట్యుయేషన్ నా భర్త నాకెప్పుడు ఇయ్యలే. సూపర్. చాలా గట్స్ లైఫ్ నాది. అట్లా ఎందుకంటే ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి డెలివరీ వరకి గూడా లేదు కడుపులో పడ్డది నా బిడ్డ నేనే జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి పిల్ల బాధ్యత నాది నేనే చూసుకోవాలి. డెలివరీ నాది నేను చూసుకోవాలి. నా భార్యకి హాస్పిటల్ వాళ్ళు తెలుసా అన్న మీకు ఇది పెడితే ఇన్సూరెన్స్ వస్తది. ఇన్సూరెన్స్‌లో అయినా చేసుకోండి అంటే, నా బిడ్డకి పైసలిచ్చేది. అది మన పైసలైనా సరే నాకు అవసరం లేదు. నేనే పెట్టుకుంటా నా బిడ్డకి అని చెప్పేసి చూసుకున్నాడు నా భర్త.
సో, ఏ రోజు గూడా నాకు వెనకకు తిరిగి అయ్యో! నా ఫ్యామిలీ వీళ్ళు నాకు గావాలి. నాకు ఈ టైంలో నాకు నా అక్కల సపోర్ట్ గావాలి. నా అమ్మ సపోర్ట్ కావాలి అనే నేను ఎదురు చూసే సిట్యుయేషన్ నాకు ఇవ్వలే. వెరీ గుడ్. ఇంట్లో ఆబ్వియస్‌లీ నేను గూడా ఒక అత్త మీద కోడలినే. ఎంత నేను బయటకొచ్చి నేను జోరుదార్ సుజాతనైనా ఇంటికి పోంగానే నేను గూడా ఒక ఇంటి కోడలినే. నాకు మా అత్త గూడా మస్తు గొడవలు జరుగుతాయి. మస్తు పంచాయతీలైతాయి. నాకు అనిపిస్తది ఆ టైంలో. అంటే గొడవ పడ్డప్పుడు అనుకుంటా, అబ్బా! నేనేం చేసినా గూడా నేను ఎక్కట్లేదు. నేను ఏదైనా చేస్తే అది రైట్ కన్వే ఎళ్ళట్లేదు. రాంగ్ కన్వే ఎందుకెళ్తుంది అనేది నేను అనుకున్నా గూడా నెక్స్ట్ డే అనుకుంటా, ఈ మూమెంట్‌లో గనుక మా వాళ్ళు నాకు దగ్గర లేనిదే మంచిదైంది. ఇన్‌కేస్ మా వాళ్ళు నాకు దగ్గరుంటే ఇక్కడ ఉండేదంతా నేను చెప్పుకొని, ఇక్కడ నన్ను వీళ్ళు ఒక మాట అనంగానే నేను తట్టాబుట్ట చదురుకొని పోతుంటిని. అదే వాళ్ళు లేరు కాబట్టి ఎన్ని సార్లు ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే కూర్చుంటాం, పొద్దుగాల మాట అనుకుంటాం, సాయంత్రం కూర్చొని మాట్లాడుకుంటాం. సో, ఆ ప్రాబ్లమ్స్ అనేది నాకు నా గడప దాటియడం నాకిష్టం ఉండదు. ఇంట్లో ఏ సిట్యుయేషన్ అయినా నాకు 4 గోడల మధ్యలోనే ఉండాలనుకుంటా. నిజంగా ఒక కోడలు ఇలా ఆలోచించాలి.